హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కొత్తిమీర పుదీనా పచ్చడి కోసమని ఇవన్నీ కట్టన్నర కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, ఇదిగోండి ఒక కట్ట పుదీనా, 50 గ్రాములు ధనియాలు, 100 గ్రాములు ఎండుమిరపకాయలు, ఒక చిన్న స్పూన్ వాము, 2 స్పూన్లు జీలకర్ర, తగినంత ఉప్పు, 20 గ్రాములు ఎల్లిపాయలు, 100 గ్రాములు చింతపండు. ఇది పుదీనా కొత్తిమీరకు కావలసిన ఐటమ్స్ ఫ్రెండ్స్. ఇదిగోండి పుదీనా కొత్తిమీర. పుదీనా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫ్రెండ్స్. పిల్లలు పుదీనా విడిగా ఏదైనా పచ్చళ్ళు చేసి పెడితే తినరు కదా, అందుకోసమని పుదీనా కొత్తిమీర కలిపి ఇలా పచ్చడి పెట్టుకుంటే వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి చింతపండు స్టవ్ వెలిగించుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకొని ఒక పొంగు రానివ్వాలి. తర్వాత కొంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చల్లారిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు, కొంత పల్లి ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఇదిగోండి చింతపండు గుజ్జు ఇలా వేడి నీళ్ళలో మరగబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి దూరగా వేగిన తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేయించుకున్నాయి. సేమ్ అదే బాండీలో మళ్ళీ ఇవన్నీ వేయించేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కూడా దూరగా వేయించుకోవాలి. ఇవి కూడా దూరగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ పక్కన పెట్టే. ఇదిగోండి ఫ్రెండ్స్, కడాయి పెట్టుకొని ఇలా మెజర్మెంట్ గ్లాస్తో గ్లాస్ ఆయిల్ వేసుకొని పోపు చేసుకోవాలి మనం. ఈ ఆయిల్ పోపు కాగిన తర్వాత ఈ ఆయిల్ చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఆయిల్ కాగింది. ఇలా పోపు వేసుకోవాలి. ఇలా పోపు కాగిన తర్వాత ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. ఇదిగోండి పుల్లలు ఇవన్నీ ఏరి కట్ చేసుకొని నీట్గా ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి సన్నగా తరిగి కడిగేసుకోవాలి. ఇదిగోండి ఇలా నీట్గా కట్ చేసుకొని ఈ పుల్లలతో సహా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇంతవరకు కాడలు కట్ చేసుకొని ఈ మిగతా వేస్తే కాడల్లో మంచి స్మెల్ ఉంటుంది. కాడల్లో మంచి స్మెల్ ఉంటుంది, ఆకులు ఉండదు. అందుకని కొన్ని తీసేసి సన్న కాడలు వేసేస్తాను నేను. ఇలా సన్నగా కట్ చేసుకొని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకొని చిల్లుల బుట్టలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా వాష్ చేసుకున్నది. ఇదిగోండి చిల్లుల బుట్టలో ఇలా వేసేసుకోవాలి. ఆ నీళ్ళని వడపోస్తాయి. ఆ నీళ్ళన్నీ కారిపోతాయి. ఆ తర్వాత క్లాత్లో ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్లో ఇలా పల్చగా వేసుకొని వాటర్ ఫిల్ చేసిన దాకా 10 నిమిషాలు ఎండలో పెడితే వాటర్ అంతా ఫిల్ చేస్తుంది. ఆ తర్వాత నీడకు పెట్టుకుంటే మొత్తం వాటర్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత వేయించుకోవాలి. ఇదిగోండి బాండీ స్టవ్ మీద పెట్టుకొని కొంత ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. అలాగా పిండి ఉంచుకున్న చింతపండు గుజ్జు కాగుతున్న ఆయిల్లో ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత పసుపు కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఆయిల్ వచ్చిందంటే చింతపండు గుజ్జు కూడా ఉడికినట్టే.
స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇదిగోండి అన్ని మిరపకాయలు అన్నీ వేయించి తీసుకున్నవి ఇలా మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ వేసేసుకొని ఇందులో కొంత కళ్ళు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా బాండీ పెట్టుకొని కొంత ఆయిల్ వేసుకొని మనం కొత్తిమీర పుదీనా వేయించుకోవాలి. ఇదిగోండి ఆయిల్ కాగింది. కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని వాటర్ ఇంకిపోయిందాక వేయించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏగిందంటే ఎంత కొద్దిగా అయిందో చూసారా, ఒక గుప్పెడు అయింది ఫ్రెండ్స్. చూసారా ఏగితే కొద్దిగా అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఏగితే ఆయిల్ కొద్దిగా కనపడిందంటే అప్పుడు ఏగినట్టు. ఇది చూడండి నేను చక్కగా ఏగిపోయింది. ఏగితే ఆయిల్ ఉంటే ఇలా అడుగు కూడా అంటదు ఆకు. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా నొక్కుతుంటే ఆయిల్ వస్తుంది. ఇదిగోండి ఆయిల్ వస్తుంది, అప్పుడు వేగినట్టు. అప్పుడు పచ్చడి కూడా పాడవదు. ఇదిగోండి ఇలా ఆయిల్ వస్తుంది చూడండి, వేగినట్టు అన్నమాట. అది ఇలా వేడి మీద వేయించుకున్న దాని మీద ఇలా మెత్తటి ఉప్పు ఇలా చల్లుకుంటే ఆకుకి పడుతుంది. వేయించుకున్న దానికి ఇలా కలయి పెట్టుకుంటే ఆ వేడి మీద ఉప్పు అంటుతుంది ఆకుకి. అప్పుడు పచ్చడి కూడా బాగుంటుంది. ఇలా వేయించి పెట్టుకున్నాక చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత మిక్సీ పలుగ్గా, ఇదిగోండి ఫ్రెండ్స్ కొద్దిగా పలుగ్గా మిక్సీ పట్టుకున్నాను. ఇదిగోండి ఈ గిన్నెలో వేసేస్తున్నా, చల్లారింది. ఇదిగోండి ఫ్రెండ్స్ అంతా చల్లారింది కదా. ఇదిగోండి వేయించి పెట్టుకున్న కారం, మెంతిపిండి, ఆవపిండి సరిపడా, ఆ తర్వాత చింతపండు గుజ్జు మనం ఉడకబెట్టుకున్నది. మనకు పులుపుకు సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కూడా అంతే, ఉప్పు కారాలు మనకు టేస్ట్కు సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో అన్నీ ఇలా కలియబెట్టుకోవాలి. ఆ తర్వాత కాచి చల్లార్చిన ఆయిల్ కూడా ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కూడా ఇలా కలియబెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి. నేను ఏ టైంలో ఏ రోజు ఏ వీడియో చేస్తానో నాకే తెలియదు, మీరు లైక్ చేయకండి ఫ్రెండ్స్. ఒక గంట తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. అప్పుడు మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి గాజు సీసాల్లో అయితే మనకు పచ్చడి నిల్వ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. గాజు సీసాల్లోనే స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా గాజు సీసాల్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పచ్చడి పాడవదు. తర్వాత ఉప్పు కారం అంటినా కూడా మనకు ఏం కాదు. అదే టప్పర్వేర్ డబ్బాల్లో అయితే ఉప్పు కారం అంటే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం నేను గాజు సీసాల్లోనే స్టోర్ చేసుకుంటా ఫ్రెండ్స్. మనకు అవసరమైనంత వరకు తీసుకొని మిగిలింది మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవదు. నేను ఏ వీడియో ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు, మీరు లైక్ చేయకండి.